హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సోయా రైస్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. స్కూల్కి వెళ్ళే పిల్లలకు, వర్కింగ్ ఉమెన్స్కి లంచ్ బాక్స్లోకి ఇలా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు ఎంతో రుచికరమైన ఈ సోయా రైస్ని చేసుకోవచ్చండి. మరి ఈ సోయా రైస్ కోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వరకు మిల్ మేకర్ని తీసుకొని వేడి నీళ్ళు పోయాలండి. కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా నీళ్లు పోసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు వదిలేసేయాలి. వదిలేస్తే ఉబ్బి ఉంటాయి. తర్వాత చల్లటి నీళ్లు పోసి వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాక ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ తగినంత, రుచికి సరిపడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు సోంపు, గసగసాలండి ఇవి 1/2 టీ స్పూన్ వరకు గిన్నెలో నానపెట్టాను. వేసి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. బాగా నలిగిద్దని అలా నానపెట్టాను. అవి వేసుకున్నాక ఎండు కొబ్బరి అయినా సరే, పచ్చి కొబ్బరి అయినా సరే ఏదైనా తీసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేయాలి మిక్సీలో. ఇప్పుడు వీటిని మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేయాలన్నమాట. చిన్న జార్ తీసుకుంటే బాగా నలిగిద్దండి. అందువల్ల చిన్న జార్ తీసుకొని ఇవంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 3 చెంచాల వరకు ఆయిల్ వేసి 1 చెంచానేమో నెయ్యి వేయాలి. తర్వాత 1 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలక్కాయలు, 1 మరాఠీ మొగ్గ, ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, ఇవంతా పల్వా దినుసులు కదండి, ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కాస్త 1 నిమిషం పాటు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవంతా పచ్చివాసన పోయి కాస్త గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గి కలర్ వచ్చిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కరివేపాకు 1 రెమ్మ వేసుకోవాలండి. అది క్లిప్ మిస్ అయింది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవంతా బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఏ కూరలో అయినా సరే పచ్చివాసనతో ఉంటే అసలు ఆ కూర టేస్ట్ అంతా మారిపోతుందండి. అందువల్ల పచ్చివాసన పోయే వరకు కాస్త మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గసగసాల పేస్టు, అది వేసుకొని అంతా బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఇది పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు దీన్ని మగ్గనిద్దాము మూత పెట్టుకొని. తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి మిల్ మేకర్లో పెరుగు కలిపి, అది వేసుకోవాలి. అది వేసుకొని అంతా చక్కగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఉడికిద్దాము. కలుపుకునేటప్పుడు సోయా గింజని నిదానంగా కలుపుకోండి. ఎందుకంటే అది ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి మనం కలుపుకునేటప్పుడు గెంటి తగిలి అవి పీస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల నిదానంగా మనం కలుపుకోవాలి. ఇందాక మిక్సీలో వేసి గసగసాలు అవంతా పేస్ట్ చేసాం కదండి, లాస్ట్లో మిగిలిగా అవి కొంచెం వాటర్ పోస్తే ఆ వాటర్ కప్లో పోసాను. ఈ పక్క గిన్నెలోనేమో మనం మిల్ మేకరు అదంతా కలుపుకున్నాం కదండి పెరుగు వేసి, దాంట్లో కూడా కొంచెం వాటర్ పోస్తే అవంతా కూడా మనకి కవర్ అవుతాయి. ఏది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం కూరలో వేసుకోవాల్సి వచ్చినప్పుడు వాటర్ ఇది యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మిల్ మేకరు ఒక 2 మినిట్స్ ఉడికాక బియ్యము కడుక్కొని ఇలా వేసుకోవాలి. ఇది నార్మల్ రైసేనండి. బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ముందుగానే 1 గంట పాటు నానపెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. నార్మల్ బియ్యం కదా, ఇది మామూలు బియ్యం అప్పటికప్పుడు వేసుకోవాలి. దీన్ని నానబెట్టవలసిన అవసరం ఏం లేదండి. ఇలా వేసుకొని చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక బాస్మతి బియ్యం అయితే 1.25 వాటర్ పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారో సేమ్ అదే కప్పుతో 1.25 వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. మీరు దేంతో మెజర్మెంట్ తీసుకున్నారో సేమ్ దాంతోనే తీసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి.
తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని మనం వేసుకున్న బియ్యం అంతా చక్కగా ఉడికి అన్నం అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. చక్కగా ఉడికి పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనం ఫస్ట్ వేసుకునే వాటరు కరెక్ట్ మెజర్మెంట్లో వేసుకున్నట్టయితే అది వాటర్కి బియ్యానికి చక్కగా సరిపోతుందండి. అప్పుడు బియ్యం మంచిగా ఉడికి ఇలా వస్తుందన్నమాట. చూడండి ఎలా ఉందో, పొడి పొడిగా ఉంది కదా. ఇంకా అయిపోయిందండి, ఇంకా దించేసేయడమే దీన్ని. మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా సర్వ్ చేసుకొని తింటమే. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ లంచ్ బాక్స్లో కానీ ఇలా చేసుకోవచ్చు హ్యాపీగా. కూరగాయలు ఏమీ లేనప్పుడు, వంట చేసుకోవడానికి అసలు టైం లేదన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని హ్యాపీగా రైతాతో తింటే చాలా బాగుంటుంది. కాస్త ఉల్లిపాయలు కూడా జోడించుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మరైతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా మర్చిపోకుండా తెలపండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.